నేను మహాపరిశుద్ధుడా మీ బంగారు పాదాలకు నమస్కారం తండ్రి. మీ పాదాలు పట్టుకోవడానికి కూడా నేను యోగ్రాన్ని కాదు నాయన. మిమ్మల్ని తలంచడానికి కూడా నేను తగన తండ్రి. నాయన 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 మీ పేరు ఎత్తడానికి కూడా నేను నాయన మిమ్మల్ని శృతించడానికి కానీ నాయన మీ ప్రార్థించడానికి కూడా నేను తగనయ్యా. ఈ సమయాన్ని మీరే భిక్ష వేసినందుకు, మీరే ఈ ప్రార్థన చేయించుకున్నందుకు మీకు లెక్కలేని కోట్ల గోలు శృతయ్యా 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 మీకు లెక్కలేని కోట్ల గోలు శృతి తండ్రి. శృతి నాయన నాయన మీరు చేసిన ఉపకారములకు మీకు ఏమిచ్చి మీరు రుణం తీర్చగలదనయ్యా. మహాపరిశుద్ధుడా నాయన మంగళవారం శుక్రవారం నా తండ్రి నాయన ఆదివారం నా తండ్రి నాయన నీ దాసుల ద్వారా నా తండ్రి మంచి మంచి సందేశాలు వినిపిస్తున్నావు తండ్రి. నాయన మాకు ఎంతగానో ఓదార్పునిస్తున్నావు తండ్రి. నాయన అయినప్పటికీ కూడా నా తండ్రి నాయన నీకు నచ్చినట్టు మేము బ్రతకలేకపోతున్నాం అయ్యా. మమ్మల్ని క్షమించి తండ్రి. నాయన మమ్మల్ని చిన్న చిన్న క్రీస్తులుగా నా తండ్రి బ్రతకమని చెప్తున్నారు తండ్రి. నాయన ఈ లోకమే శాశ్వతమని బ్రతుకుతున్నాం, మమ్మల్ని క్షమించి తండ్రి. ఈ లోకం వ్యర్థం, ఇది ఒక పెంట అని తెలిసినా కూడా నా తండ్రి నాయన వాటి వైపు చూస్తున్నామయ్యా. మమ్మల్ని క్షమించి తండ్రి, మమ్మల్ని క్షమించి నాయన. మాకు మిమ్మల్ని చూసే కళ్ళు భిక్ష వేయండి అయ్యా. మేము నాయన మీ రాజ్యం వచ్చే కళ్ళు మాకు భిక్ష వేయండి తండ్రి. ఎటువంటి లక్షణాలు కలిగితే నీ రాజ్యం మేము రాగలదుమో తండ్రి. నాయన అటువంటి లక్షణాలు మాలో ఉంచిన తండ్రి. 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మాకు కొత్త కొత్త ప్రార్థనలు నేర్పించి నా తండ్రి మీరు ఇప్పుడు ఎలాగున్నారో అలాగ మమ్మల్ని కూడా ఉంచమని నా తండ్రి. మీలాంటి మంచి మనసును మాకు కూడా భిక్షమేమని భిక్షాందేహని అడుగుతున్నాను తండ్రి. నాయన మా అందరికీ నా తండ్రి నాయన మీ మహిమని, మీ కృపని, మీ దయని, మీ కనికరాన్ని, మీ జాలిని నా తండ్రి, మీ జీవాన్ని, మీ పరిశుద్ధను మాకు భిక్షమేమని మీ పాదాలపై భిక్షం అడుక్కుంటున్నాను తండ్రి. నాయన 7 గంటల మన కుటుంబంలో ఉన్న వారందరికీ నాయన తలంపులు కానీ జ్ఞానం కానీ మంచిదిగా మంచివి కాదయ్యా. మీరు తీసుకుని మీ మాకు పెట్టండి అయ్యా. నాయన భిక్ష వేయండి తండ్రి. నాయన మహాపరిశుద్ధుడా నాయన మేము దీనత్వం కలిగి బ్రతికేటట్టు భిక్ష వేయి తండ్రి. నాయన ఈ లోకంలో మాకు ఎన్ని ఇచ్చినప్పుడు కూడా మాకు తగ్గింపు జీవితం భిక్ష వేయండి అయ్యా. నాయన మీకు పాలేరులే బ్రతికేటట్టు నాయన భిక్ష వేయమని మీ పాదాల పట్టి భిక్ష అడుక్కుంటున్నాను తండ్రి. ఎందుకంటే నా తండ్రి గర్వం ఉంటే నాయన మజ్జిగ కూడా నా తండ్రి నాయన నువ్వు ఉండవంటు నా తండ్రి. నాయన మాలో గర్వం కానీ అసూయలు కానీ నీకు నచ్చని మజ్జిగ లేకుండా తీసివేసి నా తండ్రి. నీకు నచ్చేయకుండా శిరస్సు మరికాల వరకు మమ్మల్ని కడిగి మా తల తీసి మీ తలటి మీరే గుండెగోట్లో ఉండి నా తండ్రి అన్ని పనులు చేసి పెట్టమని మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. నాయన నువ్వెక్కడయ్యా, మేమెక్కడయ్యా నా తండ్రి. నువ్వు సర్వశక్తిమంతుడు అయ్యా నా తండ్రి. నాయన ఈ మట్టి వారిని కోరుకుంటున్నావు తండ్రి. ఎంత గొప్ప దేవుడు అయ్యా తండ్రి. ఎందుచేత ఈ పాపులపై ఇంత ప్రేమ అయ్యా నాయన ఎందుచేత ఈ పాపిపై ఇంత ప్రేమ నాయన తండ్రి. దయగల తండ్రి, దయగల సంపన్నుడా, ప్రేమగల తండ్రి. మీ ప్రేమకి మీ దయకి లెక్కలేని కోటలు శృతి నాయన 7 గంటలు మన కుటుంబంలో ఉన్న వారందరినీ ఆశీర్వదించండి అయ్యా. నాయన ప్రతి ఒక్కరికి స్వప్న దర్శనాలు కనబడి మాట్లాడండి అయ్యా తండ్రి. నాయన కనబడి నా తండ్రి వాళ్ళ అక్కడికల్లేవో అడగకముందే తెలుసు అన్నావు తండ్రి. నాయన వాళ్ళ ఆపదలో నా తండ్రి నాయన వాళ్ళ ఇబ్బందుల నుంచి నాయన తప్పించి కాపాడమని నా తండ్రి. నాయన కాపాడే దేవుడు, తప్పించే దేవుడు నువ్వే అని 7 గంటలు మన కుటుంబంలో అందరికీ నాయన స్వప్న దర్శనం కనబడి మాట్లాడి నాయన తెలియజేయమని మీ పాదాల బట్టి బ్రతిమలు ఆడుకుంటున్నాను తండ్రి. నాయన మహాపరిశుద్ధుడా నాయన నీకు లోబడి బ్రతికడు భిక్షవే తండ్రి. మా కోసం ప్రాణం పెట్టిన తండ్రి. నీ రుణం మీకు ఏమిచ్చి నీ రుణం తీర్చగలం తండ్రి. నాయన మమ్మల్ని మీ వంటి వారిగా చేయాలని నా తండ్రి ఈ లోకంలో నా తండ్రి నువ్వు ఉమ్మేయించుకున్నావంట నా తండ్రి. నాయన అనేక రకాలుగా నా తండ్రి నాయన నీ శరీరాన్ని మాకు అర్పించేసావంట నా తండ్రి. తూట్లు కింద కొట్టేశారంట నాయన మిమ్మల్ని నా తండ్రి. నాయన ఈ లోకంలో మనుషులు నా తండ్రి ఉమ్మేసిన తుడుచుకొని వెళ్ళిపోయడానికి, ఈ లోకంలో మనుషులు సహనాన్ని ఓపికని చూపించడానికి నా తండ్రి నాయన మీరు అన్ని బాధలు పడ్డారంట నా తండ్రి. నిన్న వాక్యం ద్వారా వినిపించారు తండ్రి. మీకోసం ప్రాణంతో పెట్టిన తండ్రికి నాయన మీరు ఏం చేయగలరు నా తండ్రి. మీరు ఏ రుణం తీర్చగలరు అని అడిగారు నాయన. మీరు ఇచ్చిన దాసులు నా తండ్రి నాయన మంచి మంచి సందేశాలు ఇచ్చినందుకు అటువంటి దాసులకి నా తండ్రి శిరస్సు మొదలుకొని అరికాల వరకు సంపూర్ణ ఆరోగ్యం భిక్ష వేసి డేట్ మార్చి ఉండడానికి ఇంకో పనుందని తీసుకెళ్తే మేము బ్రతకలేవయ్యా. అటువంటి మహానుభావులను అటువంటి నాయన దాసులు ఇచ్చినందుకు మీకు లెక్కలేని కోటగోలు శృతినైనా మహాపరిశుద్ధుడా నాయన ఇక్కడ ఈ భూమి మీద ఉండంగానే పరలోక రాజ్యం తీసుకెళ్ళాడంటే బోధ చేస్తున్నారు తండ్రి. నాయన ఆ బోధ నా తండ్రి నమ్మిన వారు నా తండ్రి విని వదిలిపెట్టేవారు కాకుండా నాయన నడిచి అవలంబించేవారు నాయన ఉండేటట్టు భిక్షవే తండ్రి. వినేవారిలో ప్రతి ఒక్కరిలో కూడా మీరుండి పనిచేయమని నా తండ్రి. నాయన నామకార్థంగా ఉండకుండా నాయన నిజమైన భక్తిని, నిజమైన విశ్వాసాన్ని భిక్ష వేసిన తండ్రి. వేషధారి భక్తిని తీసివేసిన తండ్రి. నాయన వాక్యం చదువుకొని కీర్తన ప్రార్థన చేసుకొని నా తండ్రి జ్ఞానం చేసుకుని
ఎందు భయభక్తులు కలిగి మారు మనసు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో నా తండ్రి నాయన వాళ్ళందరికీ మారు మనసు భిక్ష వేసి నాయన సన్నిధికి వచ్చిన వాళ్ళు అందరికీ ఆపరేషన్ ఇప్పించమని నా తండ్రి నాయన 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 సంటి బిడ్డలనైనా నాయన 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 వృద్ధుల వరకు నా తండ్రి నాయన 10 సంవత్సరాలు దాటిన గాడించి వృద్ధుల వరకు నాయన ఎవరికి మారు మనసు లేదు వాళ్ళందరికీ మారు మనసు భిక్ష వేసి రక్షణ పొంది పాదశుద్ధి చేయించుకొని ఆపరేషన్ తీసుకుని భిక్ష వేయమని మీ పాదాలు పట్టుకొని భిక్షం అడుక్కుంటున్నాను తండ్రి. మా వల్ల అయితే కాదయ్యా నాయన 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 హృదయాన్ని చేసిన వాడా నా తండ్రి మీరే నాయన మనిషిని సృష్టించిన వాడా మీరే వెళ్ళి కనబడి మాట్లాడే నాయన వాళ్ళని మీరే మార్చమని నాయన అందరికీ రక్షణ భాగ్యం భిక్ష వేయమని మారు మనసు భిక్ష వేయమని నా తండ్రి అందరూ నా తండ్రి ఆపరేషన్ తీసుకొని పాదశుద్ధి చేసుకుని నాయన ప్రతి నెల నీ దాచారసం నా తండ్రి మీ శరీరం మీ రక్తాలు పుచ్చుకున్నట్టే భిక్ష వేయమని నా తండ్రి ఎందుకంటే మనం అందరికీ నా తండ్రి భిక్ష వేయమని మీ పాదాలు పెట్టుకొని భిక్షం అడుక్కుంటున్నాను తండ్రి నాయన 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 మాకు ఇహానికి పరానికి సరిపోయే జ్ఞానాన్ని భిక్ష వేయండి అయ్యా నాయన 7 ఖండాలు మన కుటుంబంలో నాయన కళ్ళకు వచ్చిన కీడి కళ్ళని ఎన్ని సంవత్సరాలను జరగండి శిలురత్నంతో కడిగి వేసిన తండ్రి నాయన నాయన అందరినీ ప్రతి గండం ఆపదల కీడిని తప్పించి కాపాడమని మీ పాదాలు బట్టి భిక్షం అడుక్కుంటున్నాను దేహి భిక్షాందేహి అని అడుగుతున్నాను నాయన నాయన మీ మహిమ లేకపోతే మేము బ్రతకలేమయ్యా మీ తండ్రి గారు మీ మహిమను భిక్ష వేయండి అయ్యా నాయన కుమారుడు గారు మీ మహిమ భిక్ష వేయండి పరిశుద్ధాత్మ గారు మీ మహిమ భిక్ష వేయండి దేహి భిక్షాందేహి అని అడుగుతున్నానయ్యా నాయన మమ్మల్ని వదలకండి అయ్యా మమ్మల్ని వదలకండి తండ్రి 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 నాయన ఈ దీనులను వదిలితే ఎలా బ్రతుకుతామయ్యా ఈ దిక్కులేనులను వదిలితే ఎలా బతుకుతామయ్యా మమతామూర్తి దయగల తండ్రి ప్రేమగల తండ్రి నాయన మీ ప్రేమ మీ కరుణ చూపించిన తండ్రి మీరు ఇచ్చిన హృదయాల్లో ఉండండి అయ్యా మమ్మల్ని వదిలి వెళ్ళకండి అయ్యా మీరు మేము ఎప్పుడు కలిసిమెలిసే ఉండాలి తండ్రి నాయన 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 నిన్ను నమ్మిన వారు నా తండ్రి నాయన 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 ఇదిగో నా తండ్రి నాయన ఇల్లు నేను తాళవేయడం మర్చిపోయి ఇంట్లో నుంచి బయటికి వెళ్తే నా తండ్రి మీరు కాపలా ఉన్నారంట నా తండ్రి నాయన నాయన మీ గుడికి వెళ్తే నా తండ్రి అలాగే జాస్ అంతా నీ మీద ఉంటే నాయన ఇల్లునే కాసేస్తావంట నా తండ్రి మమ్మల్ని కూడా కాస్తావంట నా తండ్రి మా తలంపులు నా తండ్రి ఒక్క క్షణం కూడా మమ్మల్ని వదిలితే మేము బ్రతకలేము తండ్రి ప్రతి క్షణం మీరు మమ్మల్ని పట్టుకొని ఉండాలయ్యా మమ్మల్ని వదలకండి వేసయ్యా మమ్మల్ని వదలకండి తండ్రి నాయన 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 ఈ దిక్కునేలందరూ అనాథులకి నా తండ్రి నాకు తగ్గింపు జీవితం భిక్ష వేసి ఎవరిని నా తండ్రి తొంచనగా చూడకుండా నా తండ్రి హెచ్చరించకుండా నా తండ్రి నీ మంచి లక్షణాలు కలిగి మేము ఉండేటట్టు మా చిత్తాన్ని కొట్టుకుని మీ చిత్తం కష్టమైనా సరే మేము నెరవేర్చే బిడ్డలుగా ఉండేటట్టు భిక్ష వేసిన తండ్రి ఆయన మా చిత్తాన్ని నెరవేర్చుకొని మేము అనుకున్నాయి కాకుండా మీరు అనుకున్నాయే జరిపించమని నాయన 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్నవారందరినీ ఆశీర్వదించి నా తండ్రి ప్రతి గండం ఆపదలు కీడుని తప్పించి కాపాడమని నాయన నాయన నరుడు పాపాత్మని విడిచిపెడితే మేము బ్రతకలేము తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి మంచిగా బ్రతికించిన తండ్రి చెడు పనులు చెడు చూపులు తొండి చూడకుండా నా తండ్రి నాయన అగ్నిగుండంలో వేయకుండా అల్లరి పని జోదం తాగుబోతులకి నా తండ్రి నాయన ఎక్కడ 7 ఖండాలు మన కుటుంబంలో ఉండకూడదయ్యా తండ్రి సొదోమని పాపం ఎక్కువైపోయిందని కాల్చేసావంట మా దేశాన్ని కాల్చగయ్యా నాయన మా ఆడపిల్ల మగపిల్ల మేము కాయలేం దాయిలో వయసుతో పరిమితం లేకుండా విడికి తిరుగుతున్నారు ఎక్కడ అల్లరి పని జోజం తాగుబోతులు నా తండ్రి జోజం నా తండ్రి నాయన ఎక్కడ ఉండకుండా వాళ్ళకి రాతిగుండు తీసి మాసం ఉండటమని పాదాలు ప్రతిమలాడుకుంటున్నాను తండ్రి నాయన 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 దేశాల మీద దేశాల యుద్ధాలు జరగకుండా 3 యుద్ధం జరగకుండా అడార్థమలు ఎవరికి రాకుండా దేశాన్ని పరిపాలించి ఎవరు న్యాయ పరిపాలన చేసేది భిక్షవేమని నా తండ్రి నాయన ప్రతి ఒక్క నాయన పేదవాడిని నా తండ్రి గొప్పవారిని అందరినీ సమానంగా ప్రేమించున్న మంచి తండ్రి గొప్ప ప్రభువా నాయన ప్రభులకు ప్రభువా నాయన యేసయ్య తండ్రి నాయన ప్రతి ఒక్కరికి అటువంటి మంచి మనసును మాకు కూడా భిక్ష వేసిన తండ్రి స్వార్థం లేని ప్రార్థన స్వార్థం లేని నా తండ్రి నాయన నాయనగా ఉండేటట్టు భిక్షవే తండ్రి నాయన అసూయలు గట్ట ఏమి మాలో లేకుండా కులమత భేదాలు ఏమీ లేకుండా మంచితనానికి మారిపోయిన నా తండ్రి నాయన మహాత్ముడు గాంధీ గారు నా తండ్రి నాయన ఎంత మంచిగా ఉన్నారంట నా తండ్రి అలాగా మమ్మల్ని కూడా నా తండ్రి నాయన మంచిగా ఉండేటట్టు నా తండ్రి నాయన మంచి మనుషులు మంచి చేసేటట్టుగా నాయన చెడ్డవారిని కూడా మన మంచి మనసుతో మార్చే మంచి మనుషులుగా నాయన మమ్మల్ని ఉంచమని దుష్టుడికి మారు కొద్ది టైం ఉందని చెలరేగి ఎవరిని మీకు దాన్ని గచ్చింది సింహంలో తిరుగుతున్నాడు దుష్టుడికి మారు మనసు భిక్ష వేసి గోరిలో దెయ్యాలు నెలగొట్టాడు మా దేహంలో దెయ్యాలు సంటిబిళ్ళ మీద దెయ్యాలు పడకుండా ఆబ్జేమని చేతబడి చేతి బోత వయసు చేసిన పట్టుడు మారు మనసు మారపోతే తిరిగి వాళ్ళకి చేతబడి దానం చేయమని ప్రతి గృహం చుట్టూ ప్రతి మనుష్యుడు మీ పరిశుద్ధతలు గారిని కావలుగా ఉంచి నా తండ్రి నజరేయుడు యేసు నామములో సాతాన్ని ఇప్పుడే బంధించి కాల్చివేమని పాదాలు ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి నాయన ప్రతి ఒక్కరిని నీ రాకడ సిద్ధపరచండి అయ్యా 7 శ్రమలు ఎవ్వరూ మిగిలిపోకూడదయ్యా ప్రతి ఒక్కరిని నాయన ఈ కష్టాలు ఉన్న ఊరు నుంచి నాయన ఈ మరణం ఉన్న ఊరు నుంచి నీ మరణం లేని ఊరు కష్టాలు లేని ఊరు నువ్వు త్వరగా వచ్చి నీ 2వ రాకడ మొదటి గుంపులను ఈ శరీరం మట్టిలో కలవకుండా నాయన మంచాన పట్టకుండా నీ 2వ రాకడ కాలిపోకుండా నీ 2వ రాకడ మొదటి గుంపులు ఎగురు తీసుకెళ్ళమని మీ పాదాలు బట్టి భిక్షం అడుక్కుంటున్నాను దేహి భిక్షాందేహి అని అడుగుతున్నాను తండ్రి నాయన హాస్పిటల్లో రోగిని ఎల్లకాడ హాస్పిటల్ మంచాలు వెళ్ళాలి ఎల్లకాడ రోగుల్ని నా తండ్రి అనేక జ్వరాలతో దుంపకడపలో నా తండ్రి నాయన ప్రతి కుటుంబానికి జ్వరాలు అంటే నాయన ప్రతి ఒక్కరిని నా తండ్రి అనేక ఊర్లో నా తండ్రి జ్వరాలతో అనేక
అనేక రకాల రోగాలతో పడి ఉన్న రోగులందరినీ ముట్టి స్వస్థపరచమని నేను స్వస్థపరిచేసావు నేనే అన్నావు తండ్రి నాయన. ప్రతి ఒక్కరిని నా తండ్రి నీ మీద ఆధారపడి నా తండ్రి హాస్పిటల్ పాలు నాయన డబ్బులు పోసి నా తండ్రి నాయన నశించిపోతున్నారు తండ్రి నాయన. నీ ఆజ్ఞలో నడిచిన వాళ్ళకి ఏ అపాయం రా